ఏలూరు నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ అభివృద్ధికి ఒక నెల జీతం 1,25,000 రూపాయలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విరాళంగా ప్రకటించారు. పేదలకు పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై చౌకబారు విమర్శలు మానుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు నియోజకవర్గంలో 4 అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా ఏలూరులో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య. అలాగే అన్నా క్యాంటీన్లోనే టిఫిన్ చేస్తున్నారు. ఆయన మనతో అడిగి ఉన్నారు. చెప్పండి సార్, అన్నా క్యాంటీన్లోనే ప్రజలతో పాటు టిఫిన్ చేస్తున్నారు. టేస్ట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. నాణ్యమైన భోజనం, నాణ్యమైన టిఫిన్ అందిస్తామని చెప్పాము. పేదవాడితో పాటు అందరూ తినాలని ఉద్దేశంతో, అందుకనే ప్రజాప్రతినిధిగా నేను కూడా ఇక్కడే తిని పేదవాడు అందరికీ కూడా మంచి ఆహారం అందుతుందన్న ఉద్దేశంతోనే నేను తినడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించుకోవాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ధనవంతుడు తిన్నా కూడా ఏదో రకంగా ఒక డొనేషన్ ఇమ్మని చెప్పి అందరికీ కూడా చెప్తున్నాం. దానిలో స్ఫూర్తిగానే ఈ రోజున నా మొదటి నెల జీతం 1,25,000 ఇవ్వటం జరిగింది. అలాగే 3 దాతలు కూడా 5,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే సమాజ సేవ అనేది ప్రతి ఒక్కడు కూడా ఏదైతే ధనవంతుడు ఉన్నాడో, సంపన్నుడు ఉన్నాడో వాడు చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, వ్యాపారాలు పెరుగుతాయి. వీళ్ళు ఇచ్చింది మళ్ళీ వ్యాపార రూపేణా వాళ్ళ గల్లాబెట్టులోకి వస్తాయి. అది అర్థం చేసుకోగలిగితే వ్యాపారస్తుడు ప్రతి ఒక్కడో కూడా సామాజిక సేవ చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కడో కూడా తీసుకుంటారు. రాష్ట్రం బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. ఈ నినాదంతోనే ప్రతి ఒక్కడో కూడా సహాయం చేయాలి, సమాజ సేవ చేయాలనే దృక్పథంతోనే ఈ రోజున అన్నా క్యాంటీన్లు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒక అంకిత భావంతో అన్న మాట ప్రకారం కూటమి అన్నది అంటే మాట నెరవేరుద్ది అన్నట్టుగా ఈ రోజున అన్నా క్యాంటీన్లు. అలాగే దీన్ని వైసీపీ వాళ్ళు వసూలు క్యాంటీన్ అంటున్నారు. వారికి ఏం చెప్తారు? ఏది వసూలు క్యాంటీన్ వాళ్ళనే చెప్పమనండి. నా శాలరీ నేను ఇచ్చాను. దీన్ని వసూలని ఎవరంటారు చెప్పండి. నేను దాతృత్వంతో నేను ఇచ్చాను. 4 దాతలు అలాగే 5,000 రూపాయల చొప్పున ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దాంట్లో దోపిడీ విధానం ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చినా సరే వాళ్ళ జేబుల్లోకి వెళ్తాయనే ఉద్దేశంతో ఎవరికి ఇవ్వాల. ఈ రోజున పేదవాడికి సాయం చేయడానికి 1000 పెంచడానికి 4 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. అదే 1000 పెంచడానికి 1 రోజు టైం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పెంచారు. పేదవాడికి పంచే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. తప్పనిసరిగా పేదవాడికి అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాతలు వస్తున్నారు. అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందితే ప్రతి ఒక్కడికి ఆదాయం వస్తుంది అనేది ప్రతి ఒక్కడికి తెలుసు. ఆ అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ నడవాలి. ఎందుకంటే వాళ్ళనేది చీకటి ప్రభుత్వం. మళ్ళీ ఆ చీకటి ప్రభుత్వం వచ్చే రోజులు లేదు. దాన్ని ప్రజలు తలుచుకొని కూడా తెలుసుకోరు కల్లో కూడా. అటువంటి ప్రభుత్వం మళ్ళీ మనం ఎప్పుడు కూడా కల్లో కూడా చూడం. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం శుభ్రంగా ఆంధ్రప్రదేశ్ సర్వముఖానికి మంచి కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఏలూరుకి సంబంధించి ఏ ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? సూపర్ 6లో భాగంగా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఏ పథకాలు ఓపెన్ చేశారు? ఒక్కటి కాదా, పెన్షన్ పెంచాం. ఏదైతే తల్లికి 100 ఆన్లైన్ చేయడం జరిగింది, నిరుద్యోగ వృద్ధి చేయడం జరిగింది. అలాగే 1,500 తల్లి బిడ్డకి ఇవ్వటం అనేది అది కూడా రేపు భవిష్యత్తులో జరుగుద్ది. తప్పనిసరిగా 100 రోజుల్లో అన్ని కార్యక్రమాలు అవ్వాలి. అలాగే టిడ్కో ఇల్లు మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ప్రతి ఒక్కటి సూపర్ 6లో అన్న భాగంలో అన్నీ కూడా నెరవేర్చడం అనేది కూటమి ప్రభుత్వం బాధ్యత. తప్పనిసరిగా నెరవేరుస్తుంది. ప్రజలందరూ ఆ నమ్మకంతోనే ఉన్నారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన తీరు కానీ ఈ 100 రోజుల్లో చేసిన పరిపాలన కానీ బేరీ చేసుకుంటే ప్రజలందరూ కూడా మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, భవిష్యత్తులో మనం అందరం బాగుంటారని గుండె మీద చేసుకుని పడుకుంటున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల వద్ద అయితే ప్రజలు బారులు తీరు పేదవాళ్ళకి పట్టడి అన్నం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఈ 100 రోజు పాలనలో సూపర్ 6లో భాగంగా అన్ని ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ కూడా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో ప్రజాప్రతినిధులతో పాటు అందరూ కూడా 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 పూట్ల పేదవాడికి పట్టడన్నం పెట్టే విధంగా 15 రూపాయలకే భోజనం పెట్టే విధంగా, అంటే పల్లెటూరుల నుంచి వచ్చేవారు కానివ్వండి, ఆసుపత్రుల నుంచి వచ్చేవారు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.